అంటే అగో నీ పూర్ణ హృదయముతో ఆయన ప్రేమిస్తున్నావంటే మొదట ఆజ్ఞ కూడా, ఆజ్ఞల్లో కూడా మొదట ఆజ్ఞ ఏంటిది? పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు ప్రభు. మొదట ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు అని భార్యనైనను, ఎద్దైనను, గాడిదైనను ఏది నువ్వు ఆశించొద్దు అంటాడు దేవుడు. కాబట్టి రెండో ఆజ్ఞలో ఉంటుంది అది. కాబట్టి లేఖనం మనకేమి చెబుతుందంటే మొదట ఆజ్ఞ ఏమో దేవుణ్ణి ప్రేమించాలి. మొదటి ఆజ్ఞనేమో అన్నిటికంటే కూడా ప్రథమైన స్థానముగా మనం దేవుని ప్రేమించాలి. అలాగే రెండో ఆజ్ఞ ఏం చెప్తుందంటే, రెండో ఆజ్ఞ ఏం చెప్తుంది చెప్పండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని మాట చెప్తుంది. ఎలాగ ప్రేమించాలి మనం దేవుని అంటే, మొదటగా అంటే జీవితంలో మనకొచ్చే ప్రతి నిర్ణయములోనూ, కుటుంబ పనిలోనూ, సొంత పనులు అన్నిటికంటే ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. మొదట ఆయన ప్రేమిస్తున్నాడు గుర్తు ఏంటిదంటే, నీ హృదయములో, నీ జీవితంలో, నీ నిర్ణయాల్లో, నీ కుటుంబంలో అన్నిటికంటే ప్రథమ స్థానము దేవునికి ఇచ్చి ఆయన మాటకు మనం లోబడాలి. అది మొదటిది. రెండవది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. నిన్ను వలె ఇందాక చూసుకున్నాను, నీకు ఎవరంట శత్రువులుగా, సహోదరులు శత్రువులుగా ఉంటే నిజంగా నీకు ప్రేమ అర్థం కాలేదని చదువుకున్నాం కదా. ఈ మాట ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నాడు. కాబట్టి మన రెండో మాట కూడా మనం చూస్తున్నాం, దేవుని ప్రేమించాలి. బైబిల్లో మనం చూస్తాం, ఒక పరిసేయుడు దేవుని మందిరానికి వచ్చాడు, ఒక సుంకరి దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరానికి వచ్చి ఏం చూసుకుంటాడంటే, మొదట అతను తప్పులు చూసుకోలేదు, అతను లోపాలు చూసుకోకుండా పొరుగు అతను ఎంతో ద్వేష సమరయుని